ముందుగా సర్వలోక సర్వమానవాలను సృజించిన జీవం కలిగిన దేవాతి దేవునికి అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమం, మరి నా గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను. అందరికీ తెలిసినటువంటి మరి సేవకుడిని. నా పేరు రెవరెండ్ డేవిడ్ కాబట్టి మన మధ్య అందరికీ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉండారా? ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మరి తదుపరి మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడ, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ యొక్క దినం ఈ సమయం నందు తండ్రి నీ ప్రియ బిడ్డల మధ్య నాయన నా ప్రభు వాక్యాన్ని పంచుకున్నటకు మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు లెక్కింపులేనని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయితే నాయన నా ప్రభా, ఈ యొక్క ఫుట్పిట్ దగ్గర నిలబడి ఉండగా తండ్రి నాయన నీ యొక్క నోటికి బోరుగా నన్ను వాడుకున్న నాయన నా ప్రభా, నా యొక్క పెదవులను కాల్చి నాలుగును సడలింపు చేసి మృదువైన మాటలతో నీ యొక్క ప్రియబిడ్డలతో మాట్లాడటానికి కృప చూపించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేను ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా మనం దేవుని దీవెనలతో దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం వెళ్తామని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాను. అయితే ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి వాక్య సందేశం ఏమనగా, ప్రతి దినము దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి దినము దేవుణ్ణి స్తుతించుట. ప్రతి దినములో కూడా 24 గంటల్లో కూడా నీకు సమయం అనక అసమయం అనక మరి ప్రార్థిస్తూనే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. ఒకవేళ కొన్ని కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క కార్యక్రమాలకు మనం కేటాయించాలి. మరలా బయట వచ్చిన వెంటనే మన యొక్క తలంపులలో వెంటనే జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించే విధంగా మనము ముందుకు ఉండాలన్నమాట. ఆ రీతిగా కొన్ని వాక్య సందేశాలు మనము చెప్పుకొని ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఒకసారి సల్మాన్ నన్ను పిలుచు. ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. అయితే ఈ యొక్క దేవుణ్ణి స్తుతించుట అనే మాటలో మరి ఒక 5 అంశాలు నేను చెప్పి వాక్యాన్ని క్లుప్తంగా మీకు విన్నవించి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. అరగంట అన్నాడు, నాకు అరగంట కూడా అవసరం లేదు. ఒక 20-25 నిమిషాలు, ఒక 5-10 నిమిషాల ముందే కూడా వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం ప్రతి దినము దేవుని స్తుతించుట అనే దాని కొరకు ఇంతవరకు మమ్మల్ని పోషించుచున్న దేవా నీకే స్తోత్రములయ్యా ప్రభు అని చెప్పి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇంతవరకు మమ్మల్ని క్షమించున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రం అని, ఇంతవరకు బలపరిచిన దేవునికి స్తోత్రం, అన్ని వైపుల నుండి నన్ను ప్రమాదం నుండి తప్పించిన దేవునికి స్తోత్రం అనే రీతిగా అదే మనం కీర్తనకారుడు అంటాడు కదా, ఏమని? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చిదేమో అనే పాట పల్లవి చరణం పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాటే కనుక ఈ యొక్క పాటను పాడి దేవుని యొక్క నామమును మనము మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి పాడండి ఎల్లప్పుడూ దేవుని పాడాలి గట్టిగా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ
ఇశ్రాయేలును నడిపించిన జీవము కలిగిన దేవుడు, ఐగుప్తుల నుండి బానిసత్వం నుండి విడుదలను అనుగ్రహించి ఆ యొక్క అడవిలో వాళ్ళు ప్రయాణించినటువంటి ఆ యొక్క ప్రయాణం అంతటిలో కూడా దేవుని నిరంతరము కూడా వాళ్ళు స్తుతిస్తుకుంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క నామమును మహిమపరుచుకుంటూ వారు అరణ్యం నుండి కొనసాగడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఈ యొక్క అరణ్యంలో, ఇది ఎడారి ప్రాంతం, అరణ్యమే కదా, చుట్టుపక్కల ఎవరు ఉండరు మనకు. ఒంటరిగా నువ్వు పాటికి నువ్వు ఒక తూర్పు పక్కన ఉంటావు, పడమట పక్కన ఇంకొకరు ఉంటారు, ఉత్తరం పక్కన ఇంకొకరు ఉంటారు. ఒంటరి జీవితం జీవిస్తున్న నువ్వు ఈ యొక్క ఎడారిలో నీ యొక్క మనసులో దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూనే ఉండాలి. ప్రభువా, ఇంతవరకు నన్ను కాచి కాపాడుతున్న ఓ జీవము కలిగిన దేవానికే స్తోత్రమునైనా అని ఆ స్తుతుల ద్వారా నువ్వు ఎప్పుడైతే నీవు నేను కూడా స్తుతించుకుంటూ దేవునిలో మనం గడుపుతామో, అటువంటి స్తుతించబడిన వారిలో, ఆరాధించబడిన వారిలో పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, పొందుకున్నటువంటి దీవెనలు అంతా ఇంత కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, యథార్థంగా చెప్తున్నటువంటి మాట. నిరంతరం ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తుంటావో, లోకంలో ఉన్నటువంటి లోకాశలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మను విడిచిపెట్టి నువ్వు దేవునిలో మిళితమైపోయి, దేవా నువ్వే నాకు సర్వస్వం నాయనా, నీ తర్వాతనే నా కుటుంబము, నా కుటుంబంలో ఉన్న బిడ్డలు అని ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇస్తావో, అప్పుడు దేవుడు ఎంతగానో గొప్పగా ఆశీర్వదించే దేవుడు. అందుకనే ఇంతవరకు పోషించుచున్న దేవా అంటే, ఇంతవరకు నీకు ఆహారం లేనటువంటి మరి ఎందరో ఈ యొక్క ప్రపంచంలో మరి బలహీనపడిపోయి ఆహారం దొరక్క డస్ట్బిన్లో తీసుకుంటూ, తింటూ, తిరుగుతూ వారి జీవనోపాధిని వారు కొనసాగిస్తున్నారు. అయితే మనం ఈ మధ్య ఇక్కడ ఉంటే ఆహారాన్ని అనుదినము మనం కావలసినటువంటి ఆహారాన్ని మనం వండుకుంటూ తింటూ దేవుని యొక్క కృపలో మనం జీవనోపాధిని కొనసాగిస్తున్నాం. అందును బట్టి కూడా నువ్వు ఆహారాన్ని బట్టి కూడా నువ్వు దేవుని స్తుతించాలి. అందుకనే నీ ప్లేట్లో నువ్వు ఆహారం పెట్టుకున్నప్పుడు, ప్రభువా ఈ అనుదిన ఆహారం నాకు అనుగ్రహించినందుకు చెప్పాలి, ఈ అనుదిన ఆహారం నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయనా. ఈ ఆహారం లేనటువంటి వారు ప్రభువా, మనకు ఇండియా దేశంలో మనకు అందరూ గమనించినట్టయితే మనం కనిపిస్తూ ఉంటాం. ఒకవేళ బస్సు ప్రయాణం చేసినప్పుడు, బస్సులు వెళ్తూ ఉన్నప్పుడు కిటికీలోంచి ఇటు చూసామనుకో, డస్ట్బిన్ అక్కడ ఉండిందనుకో, ఆ డస్ట్బిన్లో ఇస్తరాకు ఏదైనా ఉంటే ఆ ఇస్తరాకు ఇటు పక్కన తీసి అందులో ఉన్న ఆహారం తినేవాళ్ళు లేరా? ఉండారా? లేరు? ఉండారు. మరి ఆ స్థితిలో కూడా కొందరు జీవిస్తున్నారు. కానీ నీకు నాకు ఆ స్థితి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి వారి కొరకు కూడా నువ్వు ఆ యొక్క అనుదిన ఆహారంలో ప్రార్థన చేయాలి. ప్రభు, ఈ ఆహారం దొరకనటువంటి ఎందరో డస్ట్బిన్లో ఆహారాలు తింటూ ఉంటారు నాయన, వారికి తగినటువంటి మార్గం సరళం చేయి ప్రభువా. ఉన్నటువంటి అనాథాశ్రమంలోకి వారిని చేర్చు తండ్రి. వారికి తగినటువంటి వస్త్రము, తగినటువంటి ఆహారము వారికి అనుగ్రహించు ప్రభు అని నువ్వు తినే ఆహారంలో వారిని జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, అది దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. అవును కదా, ప్రియబిడ్డ అడుగుతున్నది కదా, ఆ పక్షాన్ని కూడా దేవుడు ఎవరినో ఒకరిని దేవదూతను బట్టి ఆ సమయంలో ఒక సహోదరుని అక్కడికి పంపి అటువంటి వారిని కూడా ఆ యొక్క అనాథాశ్రమంలోకి చేరుస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఎవరిస్తాడో దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు ప్రార్థిస్తున్నావా అటువంటి వారి కొరకు? నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా, నా స్వార్థం నేను చూసుకుంటున్నానా అనేది మనము పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పోషించున్న దేవునికి స్తోత్రం అని. అదే మాటకి ఇక్కడ మరి వాక్యం చూసుకున్నట్లయితే ఏమంటది? ఈ ఇంతవరకు పోషించిన దేవ, ఆదికాండము 48వ అధ్యాయము 15. చూడొద్దు, నేను వెంటనే వెళ్ళిపోతాను. అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఇస్సాకులను ఎవరిని ఎదుట నడుచుచుండునో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించుచున్నాడో ఆ దేవుడే. యోసేపు అంటున్నాడు, అబ్రహాం, యాకోబు, ఇస్సాకును పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తున్నాడు నిరంతరం. కనుక ఆయనకు నేను కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి అని చెప్పి ఆ యొక్క ఆదికాండంలో యోసేపు జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి చరిత్ర అండి. అతను బైబిల్ గ్రంథంలో ఎవరిది లేదు ఆ విధంగా చరిత్ర, యోసేపు చరిత్ర. అటువంటి భయభక్తులు కలిగినటువంటి యోసేపు చరిత్ర అంతకంత ఒక అన్ని జనాంగం మధ్యనే ఒక మంత్రిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఆయనలో నిరంతరము కూడా ఎవరు ద్వేషించినా, ఎవరు హింసించినా, ఎవరు బాధ పెట్టినా సమస్తాన్ని కూడా ఎవరికి చెప్పుకున్నాడు?
దేవునికే చెప్పినాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో మనం కూడా ఉండాలి. నన్ను పోషించున్న దేవా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ఆ రీతిగానే మనం దేవుని ఎదుట ప్రార్థించాలి. రెండవ చూసుకున్నట్లయితే ఇంతవరకు క్షమించిన దేవా నీకు స్తోత్రాలు. అవును కదండి, నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తమైతే, నువ్వు నేను వేసినటువంటి తప్పటడుగుల నిమిత్తమైతే దేవుడు ఎప్పుడు ఏ క్షణానికి కను రెప్పపాటు మాయం చేయగలడు. కానీ నా పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోకుండా కడిగి వేస్తూ అనుదినము తన యొక్క బలిష్టమైన రెక్కల చాటు మనల్ని భద్రపరిచి సజీవుల కింద ఉంచి ముందుకు నడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అందరిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కదా. ప్రభువా నా పాపాలను కడుగుచున్న జీవం కలిగిన దేవా నీకే స్తోత్రాలయ్యా. నా పాపాలు అనుదినము నీ పాద సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. తెలుసో తెలియకునో ఒడిదుడుకుల్లోనో ఆయన ఆవేశపూరితమైన విషయంలోనో ఒక అనరాని మాటలు కూడా నేను అంటున్నాను ప్రభా. ఆ మాటలు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి క్షమాపణగా ప్రభు పాద సన్నిధిలో నువ్వు అడుగుతావో అప్పుడు ఖచ్చితంగా ప్రభువు క్షమించగల జీవం కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అన్నమాట ఇక్కడ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19లో చూస్తే ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాస్యమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని చెప్పగా అప్పుడు అంటున్నాడు, అరణ్యంలో ఎన్ని పాపాలు ఎన్ని చేసినా కానీ ఆయన క్షమించుకుంటూ మోసే వాళ్ళను నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క మోసేని ఎంతగానో నీళ్ళు లేదు, మాంసం లేదు, తిండి లేదు, నానా రకాలుగా అన్నప్పటికీ కూడా వాళ్ళని ఆయన లెక్క చేయకోకుండా అదంతా కూడా సమస్తాన్ని దేవుడికి చెప్పుకుంటూ మోసే ఆయన వారిని క్షమించుకుంటూ దేవుడికి చెప్పుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఆయన ముందుకు సొంత చెల్లె అతన్ని వ్యతిరేకించింది, మిరియం గారు. అక్కడ సొంత నువ్వు అక్కడవేనా మేము నీతో పాటు కూడా నడిపించున్నావు అనే మాటకి అక్కడ మరలా నువ్వు మాకు సంబంధం కానటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నావని ఆ మాట కూడా అతన్ని నిందించినప్పుడు ఆమెకు వెంటనే ఒక కుష్టి వచ్చినప్పుడు వెంటనే కూడా అతను మోసే ప్రభువా క్షమించిన ఆయన తెలుసో తెలియక ఆవేశపూరితమైనటువంటి ఆవేశంలో మాట్లాడినారన్నప్పుడు మళ్ళా వెంటనే కూడా ఆ కుష్టి నుంచి ఆమె స్వస్థత పొందినట్లు కూడా పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిచ్చిన ఆది కాండంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా ఎవరు ఏమనుకునే కానీ మనం ఏమనుకోవాలి, క్షమించే గుణము మనలో ఉండాలి. ఒకరినొకరు క్షమించుకొని సమాధాన పడే లక్షణాల్లో మనం ఉండాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, సూర్యుడు ఉదయించి మళ్ళీ సూర్యుడు అస్తమించే లోపు వారిని మనం క్షమించాలి, సమాధాన పడాలి, సహోదరి ప్రేమ ఒకరినొకరు మనం చూపించుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కాబట్టి అటువంటి క్షమాపణ కలిగి ఉండే జీవితం మనం జీవిస్తున్నామా? ఆ రీతిగా జీవించాలి అని చెప్పి జీవించే సమయంలో దేవునికి మనం అప్పచెప్పుకుంటూ ప్రభువా నేను ఒక సహోదరుని ఏదన్నా అన్నానేమో ప్రభువా అతనితో సమాధాన పడే మరి కృపను నాకు అనుగ్రహించు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి క్షమించమని మనం దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే ఆ రీతిగా అడుగుతావో అప్పుడు మనకు ఇంతవరకు చేసినటువంటి ఆ యొక్క క్షమాపణను బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం చేసినటువంటి పాపాలను బట్టి మనల్ని క్షమిస్తాడు. మరి మూడోది చూసుకున్నట్లయితే నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా గొప్ప మాట కదండి. నేటి వరకు అసలు మనము ఉదయం నిద్ర లేకనే నిద్రలో ఎంతమంది దేవుడి సన్నిధికి చేరుంటారో, అవునా కదా? అది మనకు తెలియదు. కానీ యావత్ ప్రపంచంలో యొక్క జనసంఖ్య తెలుసుకుంటే కన్నా మనమే ఆశ్చర్యపోతాం. నిద్రలోనే ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళి బెడ్ దగ్గరికి ఏమండి ఏమ్మా అంటే ఉండరు, ఇక్కడ వెళ్ళిపోయింటారు, దేవుడి సన్నిధిలో వెళ్ళిపోయింటారు. మరి అటువంటి స్థితి మనకు దేవుడు ఇవ్వలేదు. దేవుని కృపను బట్టి ఈ యొక్క అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క దేవదూతను మనకు కావలిగా వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని ఒక మాట చెప్తాను చూడండి, 34వ కీర్తన తిండి అందరూ తిండి ఒకసారి. కీర్తన గ్రంథం 34 కీర్తన గ్రంథం 34 తీసారా? అందరూ తీసుకోండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. 34వ కీర్తన 7వ వచనం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు అందరి చుట్టూ ఆయన నానా రకాలుగా తిరిగేవారి చుట్టూ, నానా రకాలుగా మాట్లాడేవారి చుట్టూ, నానా రకాలుగా హింసించుకునేవారి చుట్టూ, అన్ని జనాంగం చుట్టూ అని అక్కడ అనలేదు. స్పష్టంగా వాక్యం సెలవిచ్చింది అక్కడ. ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత, దేవుని యొక్క దూత, ఆయన దూత కావలి ఇండు వారిని రక్షించును. ఈ లెక్కన యావత్ ప్రపంచంలో
ఎంతమంది జనాంగం ఉండారో, ఎంతమంది భయభక్తులు కలిగి ఉండారో చూడండి. వారి చుట్టూ ఒక్కొక్కరి చుట్టూ ఒక దేవదూత ఉందంట. దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెప్తున్నాడు మాట. గలవారి చుట్టూ ఆయన దూత. ఆయన దూత అంటే ఒకటా నాలుగా? ఒకటి. దూతలు అంటే ఒకటి కంటే ఎక్కువ. దూతలు అంటే ఒకటి కంటే ఎక్కువ. దూత అంటే ఒకటి. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన దూత మనల్ని రక్షిస్తూ, మనల్ని నడిపిస్తూ, మన మార్గములను సరళము చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాను. ఎప్పుడు? అది ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండి, ప్రభు నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. సమయం ఉన్నప్పుడు నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభా. సమయం లేనప్పుడు నా యజమానురాలకు లోబడి నేను పని చేసుకుంటాను. దేవుని వాక్యమే చెప్తుంది. సమయం లేకపోతే నీ యొక్క యజమానురాలకి నువ్వు లోబడి ధిక్కరించి ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడనే లోబడి పని చేసుకో అని వాక్యం సెలవిస్తుంది. సమయం ఉండి నిర్లక్ష్యం చేసి కాలు చాచి పడుకొని ఏం వెళ్తాంలే రేపు పొద్దునే వెళ్తామని చెప్పి అనుకున్నావు అనుకో, ఆ మాటకి ఇంకొకటి ఉంది. ఒకసారి సామెతల గ్రంథం రండి, 6వ అధ్యాయము. ఇవి చెప్పే కొద్ది 1 by 1 వస్తూనే ఉంటాయి. మరి మనకు సమయం లేదు. మరి సామెతల గ్రంథము ఫాస్ట్గా చదివేస్తాను చూడండి, బాగా అర్థం చేసుకోండి. దాన్ని వివరించండి. నేను అందరికీ తెలిసిందే, దాన్ని వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనుకుంటాను. 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11. సోమరి ఎందాక నీవు పడుకుని ఎందువు, ఎప్పుడు నీవు నిద్ర లేచదవు. ఇంకొంచెం ఖచ్చితంగా మనం యాక్షన్ చేసినట్టే కూడా రాశాడు వాక్యం. యాక్టింగ్ చేసినట్టే రాశాడు ఆడ. సోమరి ఎందాక నీవు పడుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచదువు. అప్పుడు అంటాడు, మనం అంటాం కదా, ఎవరన్నా లేపితే అదే విధంగా అంటాడు. అందుకు ఇంకొంచెం నిద్రించదను, కొంచెం కునికిదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండుదని నీవు అనుచుందు అంటావా లేదా? ఇంకాసేపు పడుకొని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటేనే 5-10 గంట అయిపోతుంది. అదనమాట. అందుచేత ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రీతిగా నువ్వు అన్నావు అనుకో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఏమొచ్చదంట? అది. ఆ దరిద్రాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇంకొంచెం కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు అనాలి. దరిద్రం వద్దు, దేవుని దీవుల ఆశీర్వాదాలు కావాలంటే వెంబడలేగాలి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి, యజమాడికి లోబడాలి, పని బాట్లకు మనము వెళ్ళిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ రీతిగా మనము ఉండాలన్నమాట. ఎన్నో విషయం చెప్పాను. నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రం. మరి 4వ చూస్తే, మీ దేవుడైన యెహోవాను అతుక్కుని మీరందరూ నేటి వరకు, అది ద్వితీయోపదేశకాండం 4:4 వచనంలో సజీవులుగా ఉండే మాటకు మీ దేవుడైన యెహోవాను అతుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఓకే, 4వ అంశం చూద్దాం. ఇంతవరకు బలమునిచ్చిన దేవునికి స్తోత్రం. ఎటువంటి అనారోగ్యము లేకోకుండా నన్ను బలపరుచున్న దేవా నీకు స్తోత్రమయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రము తండ్రి. నన్ను అనుదినము రక్షించుకున్న దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆ మాటకు యెహోషువ 14వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, మోషే నన్ను పంపిన వాడు నాకెంతో బలము, నేటి వరకు నాకంత బలము ఉంది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోచున్నట్టుకు కానీ నాకు ఇప్పటి ఇట్లు బలం ఉన్నది. చూసారా, మోషేను ఎప్పుడైతే ఆ యొక్క పొద రగులుకునేటప్పుడు ఎంపిక చేసుకొని ఉన్నాడో అప్పటి నుంచి నేటి వరకు కూడా అంట ఆయనకు అదే బలం ఉందంట, అదే శక్తి ఉందంట మోషే గారికి. కాబట్టి ఆ యొక్క శక్తి, ఆ బలమంతా ఎవరు ఇచ్చినారంటే జీవం కలిగిన దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మోషే గారు ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతగానో ముందుకు నడిపిస్తూ, ఆయన ఎంతగానో ఆశీర్వదిస్తూ, ఆయన ఎంతగానో దీవిస్తూ ఆయన ముందుకు మరి కొనసాగించుకోవడము. ఈ జీవం కలిగిన దేవుడికి త్రిత్వంలో ఏకత్వమైనటువంటి యెహోవాకు ఆయనకు ఎంతో ఇష్టముగా ఆయన ముందుకు నడిపించున్నాడు అనమాట. ఆ రీతిగా మనల్ని కూడా ప్రభా బలమిచ్చిన దేవానికే స్తోత్రాలు తండ్రి. నన్ను బలపరచు ప్రభా, అనారోగ్యం నుండి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలే అని చెప్పి మనము దేవుణ్ణి స్తుతించాలన్నమాట. చివరిగా చూసుకున్నట్లయితే, అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదం నుండి నన్ను కాపాడుచున్న దేవా నీకు స్తోత్రం. అవునా కదా? ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించుకుంటున్నాం, ఎన్నో సమస్యల నుంచి తప్పించుకుంటున్నాం. ఒక్కొక్కసారి మనం సాక్ష్యాలు కూడా ఇక్కడ పంచుకుంటాం. ఒక్కొక్కసారి వాహనం నా మీదకి రాబోతూ ఉన్నది, నేను పక్కకి తప్పడం వల్ల ఆ యొక్క ప్రమాదం నుండి నేను తప్పుకున్నాను, లేకపోతే ఈ సమయంలో మీ మధ్య నేను ఉండేవాడిని కాదు అనుకోండి. మరి అటువంటి స్థితి నుంచి తప్పించిన దేవునికి మనం అనుదినం కూడా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. ప్రభా, ఎందరో ప్రమాదం నుండి తండ్రి నాయన నా ప్రభు నీ సన్నిధికి
చేరుతున్నారు నాయన. అటువంటి ప్రమాదాలు ఒకనొకప్పట్లో నన్ను ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా ప్రభా, ఆ రోజు ఆ దినం ఆ సమయం నుండి నన్ను తప్పించినావు, సజీవుడిగా ఉంచినావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు ప్రభా అని చెప్పి మనం దేవునికి స్తుతించాలి. ఆ యొక్క మాటకు 2వ దిన వృత్తాంతంలో 32:32 చెప్తే, హిజ్కియా చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చూపిన భక్తిని గురించి ప్రవక్త ఆమోజు కుమారునగు యెషయా కలిగిన దర్శనముల గ్రంథమునందు యూదా ఇశ్రాయేలు రాజు గ్రంథమునందు వ్రాయబడినది. ఆ యొక్క హిజ్కియాకి తగిలినటువంటి ప్రమాదం నుండి ఆయన తప్పించడం కూడా అక్కడ రాయబడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు సెలవిచ్చినాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేనేమంటానంటే మనల్ని అనుదినము పోషించున్న దేవునికి మనము స్తోత్రాల్లో చెప్పించాలి. అనుదినము మనం క్షమించున్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. అనుదినము మనల్ని రక్షిస్తూ సజీవులుగా ఉంచున్న దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. మరి అనుదినము మనకు అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి పోషించున్న దేవునికి స్తోత్రము చెల్లించారు. మరి అన్ని వైపుల నుండి ప్రమాదాల నుండి మనం తప్పించిన జీవం కలిగిన గొప్ప దేవాది దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. అటువంటి కృపా ధన్యత దేవుడు మీకు నాకు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవా, స్తోత్రాలు తండ్రి. నీ ప్రియబిడ్డలతో మాట్లాడించినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మీకు లెక్కింపలేనని స్తోత్రం. అవునయ్యా, మమ్మల్ని ఇంతవరకు పోషించుచున్నావు, క్షమించుచున్నావు, సజీవులుగా ఉంచినావు, బలమునిచ్చినావు, ప్రమాదం నుండి రక్షించినావు ప్రభా. అందుని బట్టి తండ్రి సమయమనక అసమయమనక నాయన ప్రభా నేను స్తుతిస్తాము. నీ నామంలో మేము ప్రార్థన చేసుకుంటాం తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి, నీ యొక్క కృపలో వర్ధలింప చేయమని యేసు నామమున అడిగి పొందుకునే మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.